నమస్కారం హెస్సీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ సుందరీకరణకు ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. వైభవంగా కొనసాగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు. మిరాకిల్స్ వరల్డ్ రికార్డ్స్ జ్యూరీ మెంబర్గా దర్శకుడు కనపర్తి రత్నాకర్ నియామకం. పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా ఆమె గురువారం స్థానిక మాలేస్పేటలోని పలు వార్డులలో పర్యటించి మురుగు కాల్వల్లోని సిల్టును తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ మురుగు కాల్వల్లో వ్యర్థాలు వేయటం వలన నీటి పారుదల నిలిచిపోయి సిల్టు పేరుకుపోతుందన్నారు. వ్యాపారస్తులు ప్రజలు వ్యర్థాలను ప్లాస్టిక్ వస్తువులను మురుగు కాల్వల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘం అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు తాడిపోయిన రమేష్, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో శ్రీ విద్యాపీఠం, శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బాలస్వామిజీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో శ్రీ విద్యాపీఠం, శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బాలస్వామిజీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన గురువారం స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష పూజలు, ప్రత్యేక హోమాది కార్యక్రమాలు పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారికి జరిగే తిరుప్పావళ సేవ ఉత్సవాల్లో నిర్వహించడంతో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ లలితాపీఠం సంపూర్ణానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రులు కార్యక్రమంలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం గురించి వివరించారు. అనంతరం టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు జిల్లా అధ్యక్షులు గడ్డిపాటి శ్రీనివాసరావు పర్యవేక్షణలో భజన బృందాల సభ్యులు పురంధర దాసు కీర్తనలు ఆలపించారు. ఉత్సవాల సందర్భంగా ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నంబూరు వెంకటకృష్ణమూర్తి, ఉప్పల నాగేశ్వరరావు, కుమార్ వంశ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, సభ్యులు కోన నాగేశ్వరరావు, రావూరు సుబ్బారావు, రమణయ్య, గోపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనిర్వచమైన శక్తిని ఆ స్వామి మనకి ప్రసాదింపజేస్తున్నారంటే ఎన్ని జన్మల చేసుకున్న పుణ్య ఫలం ఉంటేనే మీరందరూ తెనాలికి ఈ కార్యక్రమానికి విచ్చేసే యొక్క యోగ్యత కలిగి ఉంటుంది. లేకపోతే మీకు ఈ భాగ్యమే కలగదు. అవునా? అటువంటి భాగ్యం స్వామి మనకి ప్రసాదింపజేశారు. ఇంత మనకి చరిత్రలో ఎక్కడ స్వామి వారికి ఈ విధముగా ఎప్పుడు జరగనది మన తెనాలిలో చెయ్యటమే చాలా చాలా గొప్ప విషయం. సుభిక్షంగా లక్షణంగా ఉండాలనే సంకల్పంతో ఆ వెంకటేశ్వర స్వామి వారికి 1,00,000 లడ్డులతో ఈరోజు రాత్రి 7 గంటలకి జరుగుతుంది. కావున 50 మంది భక్తులు లోక కళ్యాణం కోసం మన తెనాలి పట్టణంలో జరుగుతున్నటువంటి తాలూకా హైస్కూల్ గ్రౌండ్ ప్రాంగణంలో జరిగే శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవ మహోత్సవాది కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సినదిగా ప్రతి ఒక్కరికి ఇది ఆహ్వానము. ప్రతిరోజు సుమారు 10,000 మందికి పైగా అల్పాహార ప్రసాదము, భోజన ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కావున తెనాలి పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షములు పొందవలసినదిగా ప్రార్థన. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహించి పదవి విరమణ చేస్తున్న రామకోటేశ్వరరావును గురువారం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులు, సిబ్బంది సత్కరించి అభినందించారు.
3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐగా విధులు నిర్వహించి పదవి విరమణ చేస్తున్న రామకోటేశ్వరరావును గురువారం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారులు సిబ్బంది సత్కరించి అభినందించారు. విధి నిర్వహణలో ఎంతో చాకచక్యంగా ఉంటూ విధులు నిర్వహిస్తూ యువతకు ఆదర్శంగా రామకోటేశ్వరరావు నిలిచారని సీఐలు రమేష్ బాబు, సుధాకర్లు పేర్కొన్నారు. 40 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో విధులు నిర్వహించి పదవి విరమణ చేస్తున్న రామకోటేశ్వరరావు తన శేష జీవితం ఎంతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. రామకోటేశ్వరరావుకు పోలీసు శాఖ ఎప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఎస్ఐలు, ఏఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. నాకైతే మాది చెరుకుపల్లి మండలం పల్లెటూరు వాకావారిపాలెం చెరుకుపల్లికి ఒక 1.5 km ఉంది. నేను పుట్టింది అక్కడ. ఆడకాడ మా వాకావారిపాలెం ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. 4:45 దాకా కంపల్సరీ పాయింట్లో ఉన్నారు. అప్పట్లో మాకు అడ్డగడ్డ వెంకటరావు గారు అని ఒక వంట ఉంది ఆయన, ఆ సార్ కూడా 4:40 చెకింగ్ వచ్చాము. అప్పటికిప్పటికి మనకి హెవీ బందోబస్తులు అవ్వడం వల్ల మనం వాటి మీద ఎక్కువగా పెట్రోలింగ్ సిబ్బంది మనకు తగ్గిపోతున్నారు చేయడానికి. సిబ్బంది బాగా పడుతుంది మనకి. దానివల్ల కొంచెం మనం కూడా ఎక్కువ హార్డ్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. అది బందోబస్తు చూసుకోవాలా, ఇటు స్టేషన్ విధులు చూసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నిన్న షార్ట్ కదా మనకు బాగా అది సార్. నేను రిటైర్ అయిన తర్వాత మా స్వగ్రామైన వాకావారిపాలెం వెళ్తాను సార్. తెనాలు అంటే ఇల్లు లేదు కదా సార్. తెనాల్లో ఇల్లు కొనిచ్చాలా? ఇల్లు లేదు. నా సర్వీస్లో 8 సంవత్సరాలు తెనాల్లోనే, 37 సంవత్సరాలు తెనాల్లోనే ఉంది. ఈ పల్లెటూరులో బోరు కొడుతుంది అక్కడ పోతే. తెనాల్లో 37 సంవత్సరాలు మొత్తం ఉన్న నేను. నా పిల్లలు పుట్టి పెరిగి ఇక్కడే చదువు ఎడ్యుకేషన్ అంతా. ఆయనలో ఉన్న గుడ్డు ఏదైతే ఉందో మంచితనము, ఆ మంచితనాన్ని ఆస్వాదించి అదేవిధంగా వీళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా ఉద్యోగంలో సక్రమంగా విధులు నిర్వర్తిస్తారని నేను పేరున కోరుకుంటా ఉన్నాను. అలానే ఆయన యొక్క శేష జీవితము, ఆయురారోగ్యాలు ఆ దేవుడు ఆయనకి మంచి హెల్త్నిచ్చారు. అదేవిధంగా మంచి పిల్లలు, ఫ్యామిలీ అందరూ కూడా సక్రమంగా మంచి పొజిషన్కి వెళ్ళిలో ఉన్నారు. కాబట్టి ఆయన హెల్తీగా ఇంకా నేను అనుకోవడము రిమైనింగ్ అంటే 100 సంవత్సరాలు ఆయన హ్యాపీగా, వెల్తీగా, హెల్తీగా జీవిస్తారని మేము కోరుకుంటా ఉన్నాము. ఆయనకి ఏ అవసరం ఉన్నా కూడా మా పోలీసులో ఒక సభ్యుడైన రిటైర్మెంట్ అయినంత మాత్రాన అతను ఎవరు అని మేము అనుకోము. ఎప్పుడు కూడా నేను కానీ నా తర్వాత వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎవరైనా మెన్ను కూడా ప్రతి ఒక్కరు కూడా అతని యొక్క అవసరాలు కానీ ఏమైనా ఇమీడియట్ అవసరాలు ఉంటే తీర్చగలమని మేము పేరున కోరుకుంటాం. మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ జ్యూరీ మెంబర్గా పట్టణానికి చెందిన వరల్డ్ రికార్డ్ హోల్డర్ దర్శకుడు కనపతి రత్నాకర్ నియమితులయ్యారు. మిరాకిల్స్ వరల్డ్ రికార్డ్స్ జ్యూరీ మెంబరుగా పట్టణానికి చెందిన వరల్డ్ రికార్డ్ హోల్డర్ దర్శకుడు కనపతి రత్నాకర్ నియమితులయ్యారు. గతంలో మ్యాన్ ఆఫ్ ది మిరాకిల్ ఆంధ్రావాలా బిరుదును ఆయన స్వంతం చేసుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా 10 ప్రపంచ స్థాయి రికార్డులు దక్కాయి. పత్రికా, సాంస్కృతిక, కళారంగాల్లో చేస్తున్న సేవలు, కృషి, ప్రతిభను గుర్తించిన మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ జ్యూరీ మెంబర్గా రత్నాకర్ను నియమించి నియామక పత్రాన్ని గురువారం రికార్డ్స్ సంస్థ జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ తిమ్మిరి రవీంద్ర అందించారు. ఈ అరుదైన గౌరవం దక్కిన రత్నాకర్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. సహజ కవి అయినాల మల్లేశ్వరరావు, ఆచార్య గుజ్జెల్లమూడి కృపాచారి, డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్, దేవిశెట్టి కృష్ణారావు, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, బొల్లిముంత కృష్ణ, పలువురు పట్టణ ప్రముఖులు రత్నాకర్ను అభినందించారు. సామాజిక బాధ్యతతో పాటు సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు చేసే వారి పట్ల కఠినంగా ముక్కుసూటిగా ఉండే వ్యక్తి తెనాలి రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు అని పలువురు వక్తలు కొనియాడారు. సామాజిక బాధ్యతతో పాటు సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు చేసిన వారి పట్ల కఠినంగా ముక్కుసూటిగా ఉండే వ్యక్తి తెనాలి రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు అని పలువురు కొనియాడారు. బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు బదిలీపై వెళుతున్న సందర్భంగా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు. నేరాలను అదుపు చేసి శాంతి భద్రతలను కాపాడటంలో ఆయన ప్రత్యేకత చాటుకున్నారని ప్రశంసించారు. తెనాలి ప్రజల మన్ననలను ఎస్ఐ వెంకటేశ్వర్లు పొందారని కొనియాడారు. అనంతరం ఆయనను శాలువాలతో, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో ఐజేయూ సభ్యులు ఓ మార్కండేయులు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె సునీల్ సందీప్, ఏపీయూడబ్ల్యూజే సీనియర్ నాయకులు బొల్లిముంత కృష్ణ మాస్టర్, కె రమేష్ కుమార్, సత్యనారాయణ, బాబీ, బి రామకృష్ణారెడ్డి, బి సుధాకర్, కమలాకర్, నరసింహ, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
శాయశక్తుల ప్రయత్నిస్తూ మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న వెంకటేశ్వర గారు ఈరోజు ఎలక్షన్ కోడ్ వల్ల వేరే జిల్లాకు బదిలీపై వెళ్ళటం, కానీ ఉద్యోగ ధర్మంలో తప్పదు కాబట్టి అది మామూలే. అయినా కానీ మనతో ఎంతో సన్నిహితంగా ఉంటూ జర్నలిస్టుల పట్ల గౌరవంతో ఉంటూ ఏ విషయంలోనైనా మన వంతు సహకారం అందించినప్పుడు ఆయన మనకు సహకారం అందించడం మరవలేనిది. సార్ చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీడియా దృష్టికి తీసుకొచ్చి చాలా విషయాల్లో పరిష్కారానికి చాలా బాధ్యతాయుతంగా సార్ డ్యూటీ చేశారు. దానికి గాను ఎస్ఐ గారిని ఈరోజు సన్మానించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మద్యం మత్తు మరియు గంజాయి తాగుతున్న రాబడే కంప్లైంట్స్ అయితేనేమి ఈ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వీటన్నిటికన్నా ముందు నాకు మన మీడియా సోదరుల నుంచి మంచి సహకారం లభించింది. మరీ ముఖ్యంగా మనకి ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే వెంపటే అది వెంటనే సుదూర ప్రాంతాలకు సైతం మెసేజ్ పాస్ అయ్యేటటువంటి ఎంతో అప్రమత్తంగా ఎంతో స్పీడ్గా రియాక్ట్ చేసే ఎలక్ట్రానిక్ మీడియా సైతం ప్రజలను అప్రమత్తం చేయడం, మంచి చెడు ప్రజానీకాన్ని తెలియపరచడం, ఈ యొక్క సమాజంలో మంచిని పెంపొందించడంలో చెడుని పారదోసే విషయంలో ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ఇరువురిది కూడా ప్రముఖ పాత్ర అయినప్పటికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా అనేవాళ్ళు కాస్త ముందుగా ఒక అడుగు ముందుగా సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ముందుంటారు. అందులో ఎలాంటి ఈ క్రమంలో నేను ఇక్కడ విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్ళినప్పటికీ కూడా నన్ను గుర్తించి మన ఎలక్ట్రానిక్ మీడియా తరపున మన గౌరవ జిల్లా అధ్యక్షులు సునీల్ గారు కానీ, మన మాలకొండయ్య గారు కానీ, అదేవిధంగా బాజీ గారు కానీ, సత్య గారు, రామకృష్ణ రెడ్డి గారు, ముఖ్యంగా సుధాకర్ గారు కానీ వీళ్ళందరికీ కూడా పేరు పేరున పత్రికా సోదరునికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దుగ్గిరాల మండలంలో నూతనంగా నిర్మించిన సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ కేర్ సెంటర్లను గురువారం ప్రారంభించారు. దుగ్గిరాల మండలంలో నూతనంగా నిర్మించిన సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు, హెల్త్ కేర్ సెంటర్లను గురువారం ప్రారంభించారు. మండలంలోని ఈమని, పెదకొండూరు, గొడవర్రు గ్రామాల్లో సుమారు 2 కోట్ల పైబడి నూతనంగా నిర్మాణం చేపట్టిన సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు, హెల్త్ కేర్ సెంటర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవిలు హాజరయ్యారు. ముందుగా వచ్చిన అతిథులకు మండల నాయకులు స్వాగతం పలికారు. తదుపరి గ్రామ సర్పంచుల చేతుల మీదుగా భవనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హనుమంతరావు మాట్లాడుతూ గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ ప్రత్యేక నిధులతో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ కేర్ సెంటర్లను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రతి గ్రామాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. గ్రామాల్లోని ప్రజల అవసరాల కోసం స్థానికంగా సచివాలయాలు ఏర్పాటు చేసి వారికి అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో అద్దె కార్యాలయాల్లో కొనసాగించిన పరిపాలన నేడు సొంత భవనాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమన్నారు. గతంలో ఎమ్మెల్యే ఆర్కే సారథ్యంలో నిధులు మంజూరు చేయగా నేడు నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఇన్ఛార్జి చిరంజీవి మాట్లాడుతూ మండల గ్రామాల్లోని 67 లక్షల రూపాయలతో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లోని పేద ప్రజలకు, రైతాంగానికి తన పరిపాలన ద్వారా అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, గ్రామాల సర్పంచులు సిద్ధల శ్రీవాణి, ఉజ్వల హరిణి, మేదర సౌజన్య, పలుకూరి మేరమ్మ, ఇత్తడి రమేష్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, పంచాయతీరాజ్ ఏఈ రమేష్ రెడ్డి, ఏడీఏ ఉషారాణి, మండల వ్యవసాయ అధికారిని పి శిరీష, ఎంపీటీసీ సభ్యులు పసుపులేటి సాయి చైతన్య, గేరా బుల్లమ్మ, పార్టీ నాయకులు దాసరి వీరయ్య, షేక్ సుభాని, నలుకుర్తి యేసుపాదం, పిల్లి ధర్మరత్నం, షేక్ జానీ భాష, జముల లోకేష్, మొలబంటి శ్రీరామ్మూర్తి, బర్మా అర్జున్రావు, బెల్లంకొండ శ్రీనివాసరావు, పిరాట్ల పరశురామారావు, పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు, చిరంజీవి, సంతోష్ రూపవాణి, అరుణలు మాట్లాడారు. ఇవన్నీ కూడా ప్రజలకి పరిపాలనా విధానం అంతా కూడా దగ్గరలో ఉండాలి, ప్రజలకి అనుబంధంగా వాళ్ళ గ్రామంలోనే ఉండి అన్ని అవసరాలు తీర్చుకునే విధంగా ఉండాలి పరిపాలన అంతా కూడా అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈనాడు ఇవి అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఈ 2 బిల్డింగులు ఇంతకుముందు కమ్యూనిటీ హాల్లోనో అద్దె బిల్డింగుల్లోనో
జరుగుతున్నటువంటి పరిపాలన ఇవాళ సొంత బిల్డింగ్స్కి ప్రభుత్వం నిర్ణయించినటువంటి బిల్డింగుల్లో ఏర్పాటు చేశాం. దీనికి మరి ఇవాళ రాజీనామా చేసినప్పటికీ కూడా స్థానిక శాసనసభ్యులు ఆర్కే రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగినప్పుడు ఈనాడు ఆయన లేనప్పటికీ కూడా ఈ బిల్డింగు పూర్తి చేయటం చాలా సంతోషం. గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు గారు, గౌరవ సర్పంచి, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలందరి సమక్షంలో ఒక ఆనందకరమైన వాతావరణంలో ఈరోజు ప్రారంభించుకోవటం చాలా సంతోషం. ఏమనే గ్రామ ప్రజలకి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ, రైతు సమస్యల పరిష్కారంలో కానీ ఈ రెండు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలతో కూడిన భవనాలు ఎన్నో సంవత్సరాలుగా ఏమనే గ్రామ ప్రజల కోరిక ఈరోజు కంప్లీట్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎన్ఆర్జీఎస్ నిధుల కింద 67 లక్షల రూపాయల వరకు ఈ నిర్మాణానికి ఖర్చు అయినాయి. మరి ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పాలన చేరువ చేయాలని చెప్పేసి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన సంగతి మనం అందరం చూస్తున్నాము. ఇప్పటికే కూడా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు కూడా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతున్నాయి. మరి అంతకుముందు ఎండిఓ ఆఫీసుల చుట్టూ మరి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడేవాళ్ళు పని మానుకొని. కానీ ఈరోజు గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల మరి వారి పనులు చూసుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం మరి ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో, అలానే చిరంజీవి గారి ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ నాయకులు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ అందరూ కూడా పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మరి ఎంపీపీ గారు చెప్పినట్లుగా మరి ఏదైనా సర్టిఫికేట్ పెట్టుకోవాలంటే మరి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ రోజున అలాంటి పరిస్థితి లేకుండా మనం సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా మనం పొందుకోవడానికి మన గ్రామంలోనే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైతుల పరంగా మరి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్పీకేను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఏ ముఖ్యమంత్రికి రానటువంటి గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ప్రజలందరి పట్ల ఇలాంటి గొప్ప కార్యాలను చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక గేటే థియేటర్ వద్ద మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లో 538వ రోజు గురువారం పేదలకు ఆహారంను అందజేశారు. స్థానిక గేటే థియేటర్ వద్ద మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లో 538వ రోజు గురువారం పేదలకు ఆహారంను అందజేశారు. స్వర్గీయ కన్నెగంటి వేణుప్రసాద్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో పేద ప్రజలకు ఆహారంను పంపిణీ చేశారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 538 రోజులుగా పట్టణంలో అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుందని నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమానికి సహకరిస్తున్న పార్టీ శ్రేణులకు, దాతలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సోమవరపు నాగేశ్వరరావు, సుంకర హరికృష్ణ, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 537 రోజుల నుంచి జరుగుతున్న ఈ మహత్తర కార్యం అన్నా క్యాంటీన్ తెనాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అన్నా క్యాంటీన్లో రోజు పేదలకి అలాగే రోజువారీ కూలీలు ఎంతోమంది భోజనం చేసి చక్కగా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇవాళ సోమవరపు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కన్నెగంటి వేణుప్రసాద్ గారి జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు కన్నెగంటి శివలక్ష్మి గారు, కన్నెగంటి ఆంజనేయులు గారు లేటు వారి సహాయ సహకారాలతో ఇవాళ జరుగుతున్న అన్నదానం పేదలందరికీ ఇవాళ శుభ్రంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దుగ్గిరాల మండల నూతన ఎంపీడీఓగా బి భార్గవి గురువారం పదవీ బాధ్యతను చేపట్టారు. ఈ సందర్భంగా మండల కార్యాలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెకు పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. దుగ్గిరాల మండల పరిషత్ అధికారినిగా బి భార్గవి గురువారం పదవీ బాధ్యతను చేపట్టారు. ఈ సందర్భంగా మండల కార్యాలయ అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలను ఆమెకు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ వెనుక భాగాన నూతనంగా 15 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన ఉపాధి హామీ కార్యాలయాన్ని ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి ప్రారంభించగా తదుపరి శిలాఫలకాన్ని ఎంపీడీఓ బాధ్యతలు చేపట్టిన బి భార్గవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం జడ్పీడీ సభ్యురాలు మేకతూరి అరుణ, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, పంచాయతీరాజ్ ఏఈ రమేష్ రెడ్డి, జిల్లా బీసీల అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచులు
సర్పంచులు పలుకూరి మేరమ్మ, గంపల గంగాధర్, ఇత్తడి రమేష్, ఎంపీటీసీ సభ్యులు షేక్ బాబు సుబానీ, కూచిపూడి సురేష్, షేక్ షల్మా, తాడిబైన పద్మావతి, పెద్దేటి కావ్య, పార్టీ నాయకులు షేక్ సుబానీ, నలుకుర్తి యేసుబాదం, పలుకూరి శామ్యులు, జమున లోకేష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం ఎలిక్వేట్ చేయడం జరిగింది. సో మరి ఆనవాయితీ ప్రకారంగా దుగ్గిరాల మండలికి వచ్చి ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అక్కడ రిలీవ్ అయ్యాను, ఇక్కడికి వచ్చి ఛార్జ్ తీసుకున్నాను. డెవలప్మెంట్ పరంగా ఎక్కడ ఏమీ రాజీ పడకుండా నా కర్తవ్యం నేను చక్కగా నిర్వర్తిస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎండిఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన భార్గవి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే మా మండల అభివృద్ధికి కూడా వారి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మళ్ళీ ఈరోజు మేము ఈ మండల ఆఫీస్లో పైన ఎన్ఆర్జీఎస్ వారికి అదనపు గదులు కూడా ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. అలానే ఈరోజు చింతలపూడిలో కూడా కలవట్టు కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఎండిఓ గారిని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో మండల పరిషత్ CMDF నిధులతో నూతనంగా నిర్మాణం చేపట్టిన కలవట్టును దుగ్గిరాల మండల ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి గురువారం సాయంత్రం ప్రారంభించారు. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో మండల పరిషత్ CMDF నిధులతో నిర్మాణం చేపట్టిన కలవట్టును గురువారం సాయంత్రం ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి ప్రారంభించారు. తదుపరి టెంకాయలు కొట్టగా ఎంపీడీఓ బి భార్గవి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సభ్యురాలు మేకతోటి అరుణ, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, నల్లనూకల కోటి యాదవ్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, సర్పంచులు గంపల గంగాధర్, పలుకూరి మేరమ్మ, ఇత్తడి రమేష్, ఎంపీటీసీ సభ్యులు షేక్ షల్మా, మహబూబ్ సుబానీ, కూచిపూడి సురేష్, తాడిబైన పద్మావతి, పెద్దేటి కావ్య, పార్టీ నాయకులు షేక్ సుబానీ, నలుకుర్తి యేసుబాదం, పలుకూరు శామ్యులు, జమున లోకేష్, ఆళ్ల మహేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి గతంలో చూసుకుంటే ఇక్కడ చిన్న వర్షానికి కూడా కాలువలో నీళ్లు నిండిపోయి మరి సుమారు 100 ఎకరాలు పైగా నీటిలో మునిగిపోయి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి వారందరూ కూడా రైతులందరూ కూడా మా దృష్టికి తీసుకువచ్చినప్పుడు మరి మేము ఈ మండలం ఫండ్ నుంచి 14 లక్షల రూపాయల వరకు కూడా సుమారు 14 లక్షల రూపాయలు మరి ఈ కలవట్టు పట్టి మరి నిర్మించుకోవడం జరిగింది. మరి దీనివల్ల రైతులందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడు దీనివల్ల ఇటువరకు కాలంలో అయితే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎంపీపీ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారు స్పందించి మరి మండల పరిషత్ బ్రాంచ్ నుంచి అదేవిధంగా CMDF బ్రాంచ్ నుంచి ఇక్కడ శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నూతనంగా విచ్చేసినటువంటి ఎండిఓ గారికి అదేవిధంగా ఎంపీపీ గారికి ఇతర ఎంపీటీసీలకు సర్పంచులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ సుందరీకరణకు ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక. వైభవంగా కొనసాగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు. మిరాకిల్స్ వరల్డ్ రికార్డ్స్ జ్యూరీ మెంబర్గా దర్శకుడు కనపతి రత్నాకర్ నియామకం. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.